ఆల్సో గుడ్ టచ్ కోసం బ్యాడ్ టచ్ కోసం చెప్పే ముందు ఈ పాయింట్ అయితే నేర్పించండి. పబ్లిక్ లోనే ఆడుకోవాలి అంటే మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి మాత్రమే ఆడుకోవాలి. లోన్లీగా కూర్చొని ఆడుకోవద్దు. ఇది హౌస్ కాదు కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కాబట్టి నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ని నువ్వు హలో. సో ఎవరైనా పిల్లల్ని స్కూల్లో వేసే ముందు లేదంటే ప్లే స్కూల్లో వేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత డియర్ పేరెంట్స్ మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎటువంటి పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఒక స్కూల్ని డిజైన్ చేసుకోవాలి, స్కూల్లోకి పంపించాలి అన్నది. అండ్ ఆల్సో స్కూల్లో వేసే ముందు మన పిల్లలకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అన్న వీడియోస్ చాలా చేశాను, కానీ ఈరోజు చెప్పే పాయింట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. హోప్ ఇట్లాంటివి వీడియోస్లో చిన్న చిన్న పాయింట్స్ చాలామంది చెప్పారు, లైక్ గుడ్ టచ్ చెప్పాలి, బ్యాడ్ టచ్ చెప్పాలని. అంతకన్నా ముందు కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలన్నమాట మన పిల్లలకి ఎటువంటి ట్రైనింగ్ అయితే ఇవ్వాలి అన్నది నేను ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో అందులో ఏ పాయింట్స్ కవర్ అవుతున్నాయి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు పాయింట్ అన్నది అర్థమవుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం స్కూల్లో జాయిన్ చేసే ముందు స్కూల్ మేనేజ్మెంట్తో ఏమని అడుగుతామంటే సీసీ కెమెరా యాక్సెస్ ఉందా అంటే ఉన్నది చూడండి అని చూపిస్తారు మనకి స్క్రీన్ మీద. మాకు యాక్సెస్ ఇస్తారంటే ఇస్తామండి, ఖచ్చితంగా ఇస్తామంటారు. సో కొన్ని రోజులు మనం పిల్లలు యాక్సెస్ ఉంది కదా అని చెప్పి చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా జాయిన్ చేసేస్తాము. ఫస్ట్ టైం డబ్బులు కూడా పే చేసేస్తాము. సరే అయితే కెమెరా చూద్దాం కదా అని చెప్పి మనం స్కూల్ దగ్గరికి వెళ్ళి మాకు సీసీ కెమెరాని చూపించండి, మాకు చూడాలనిపిస్తుంది, మా బేబీ ఎలా ఉంటుందో లేదో అని అడిగేసరికి స్కూల్ వాళ్ళు మనకి ఏం చెప్తారంటే, సారీ సార్, మేము అందరికీ అలా యాక్సెస్ ఇవ్వలేము, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, సో అలాంటి రోజే ఇస్తాము, అలాంటి పర్టికులర్ టైంలోనే ఇస్తాము, ఇలా 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 కొన్ని ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారన్నమాట. సో ఇది ఫస్ట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మనం ఫీజ్ పే చేసే ముందు కూడా ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫీజ్ పే చేయడానికి ట్రై, కానీ ఫీజ్ పే చేయడానికి కాస్త ల్యాగ్ అయితే తీసుకున్న తర్వాత ఈ సీసీ కెమెరా యాక్సెస్ మనకు నిజంగా ఇస్తారా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు పే చేయండి. పెద్ద పెద్ద స్కూల్స్ గురించి నేను మాట్లాడట్లేదు, లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ చిన్న, ఇప్పుడు గల్లీకి ఒక స్కూల్ పుట్టుకొస్తుంది కదా, అట్లాంటి స్కూల్స్ కోసం నేను మాట్లాడుతున్నాను. మ్యాక్సిమం పేరెంట్స్కి ఏమైనా ఆలోచిస్తారు, మన ఇంటి పక్కనే ఉంది కదా, మన కళ్ళ ముందే ఉంటుంది అని జాయిన్ చేసేస్తాం. కళ్ళ ముందే ఉంటుంది కానీ స్కూల్ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి అలాంటి చిన్న చిన్న స్కూల్స్ వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అలాగని అన్ని స్కూల్స్ బ్యాడ్ అని కూడా చెప్పట్లేదు. స్కూల్లో జాయిన్ చేసామంటే వాళ్ళకి కూడా ఒక భయం ఉంటుంది అన్నమాట, లైక్ మన పిల్లల్ని, మన స్కూల్ డెవలప్ అవ్వాలంటే మన పిల్లల్ని కూడా మంచిగా చూసుకోవాలని స్కూల్స్ కూడా అలాగే చూసుకుంటారు. బట్ ఏమో యాజ్ ఎ పేరెంట్గా నాకైతే ఈ భయం ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను. సో యాక్సెస్ మనకి ఇస్తాము అని చెప్తారు కానీ నిజంగా అట్లీస్ట్ వాళ్ళైనా చెక్ చేసి మనకి చూపిస్తారా లేదా అన్నది ఖచ్చితంగా అయితే చూడండి. కొన్ని స్కూల్స్లోని 24/7 యాక్సెస్ అయితే మీకు ఇచ్చేస్తామా అని చెప్తారు, తీరా అడిగితే మాత్రం రూల్స్ అని రెగ్యులేషన్స్ అని అవి ఇవి అని చెప్పి మనకి ఇవ్వరన్నమాట. సో ఫస్ట్ రీజన్ అది, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ పికప్ చేసుకోవడానికి ఎవరు లేరు. సో అలాంటి సిచ్యువేషన్లోని స్కూల్ మేనేజ్మెంట్ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఫాలో అవుతున్న ప్రాసెస్ ఏంటి అని అడగండి. అంటే ఇప్పుడు మీరు కానీ మీ హస్బెండ్ కావచ్చు, లేదంటే మమ్మీ డాడీ కాకుండా ఇంకెవరినో మీరు వెళ్ళి మా బేబీని పిక్ చేసుకోండి అని చెప్తారు. చెప్పిన తర్వాత వెంటనే బేబీని డైరెక్ట్గా పంపించేస్తున్నారా? సమ్ స్ట్రేంజర్స్ ఎవరో వచ్చారనుకుందాం, వచ్చి పలానా పాప పేరు చెప్తారు, చెప్పంగానే స్కూల్ వాళ్ళు పంపించేస్తున్నారా లేదంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆ క్రాస్ చెక్ చేయడం కూడా వీడియో కాల్ చేస్తున్నారా, కాల్ చేస్తున్నారా అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే రెగ్యులర్గా ఎవరు వస్తున్నారో వాళ్ళతో పంపించడంలో ప్రాబ్లం లేదు. అండ్ మోర్ ఓవర్ స్కూల్స్ కూడా అంత ఈజీగా ఎవరిని అలా పంపించరు. ఖచ్చితంగా వీడియో కాల్ అయితే చూపించిన తర్వాతే పలానా వాళ్ళకి నేను చూపిస్తున్నాను అని వాళ్ళ ఫోన్ నుంచి, ఎవరైతే వచ్చారో వాళ్ళ ఫోన్ నుంచి వీడియో కాల్ మన మదర్కి కానీ ఫాదర్కి కానీ వచ్చింది అంటేనే అప్పుడు మన బేబీని పంపిస్తాము అంటే హ్యాపీగా మీరు ఆ స్కూల్లోకి అయితే జాయిన్ చేసేయచ్చు అన్నమాట. అండ్ ఆల్సో మీరు జాయిన్ చేసేటప్పుడు పలానా వాళ్ళని మేము పంపిస్తున్నామని చెప్పిన తర్వాత జాయిన్ చేయండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, పిల్లల్ని
స్కూల్కి పంపించేటప్పుడు మనం అమ్మ ఎవరైనా చాక్లెట్ ఇస్తే తీసుకొద్దమ్మా, బిస్కెట్ ఇస్తే తీసుకొద్దమ్మా, పళ్ళు పుచ్చిపోతాయమ్మా, అవి ఇవి అని చెప్పే ముందు అండ్ ఆల్సో గుడ్ టచ్ కోసం బ్యాడ్ టచ్ కోసం చెప్పే ముందు ఈ పాయింట్ అయితే నేర్పించండి. ఎందుకంటే గుడ్ బ్యాడ్ టచ్ కన్నా ముందు పాయింట్ ఏంటంటే పబ్లిక్లోనే ఆడుకోవాలి. అంటే మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి మాత్రమే ఆడుకోవాలి, లోన్లీగా కూర్చొని ఆడుకోవద్దు. ఇది హౌస్ కాదు కాబట్టి, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కాబట్టి నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ని నువ్వు ఏం చేయాలి, తయారు చేసుకోవాలి అని చెప్పిన తర్వాత మీ పిల్లల్ని స్కూల్కి అయితే పంపించండి. మనందరికీ తెలుసు కదా పిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో, ఎస్పెషల్లీ బేబీ గర్ల్. అది బేబీ గర్ల్ కావచ్చు, బేబీ బాయ్ కావచ్చు, ఎవరైనా సరే పిల్లలు అంటేనే ఏదో ఒక తెలియని భయం ఉంటుంది ప్రతి ఒక్క పేరెంట్స్కి. ఓన్లీ బేబీ గర్ల్ మదర్స్కే పేరెంట్స్కే ఉంటుంది అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మమ్మీ డాడీ ఇద్దరు వర్కింగ్ కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా పిల్లలతో ఇంటరాక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అన్నీ ఇట్లాంటి పాయింట్స్ చెప్పకపోవచ్చు. బట్ యాజ్ ఎ పేరెంట్స్గా మనం చెప్తే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కేర్ టేకర్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, వీళ్ళు చెప్పే మాటల కన్నా మదరు ఫాదర్ కూర్చోపెట్టి మన కొన్ని విషయాలు పిల్లలకి చెప్తే బ్రెయిన్లోకి అలా వెళ్ళి అలా ఫీడ్ అయిపోద్ది అన్నమాట. అలా సో అలాంటి పాయింట్ ఇది మాట. సో మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి మాత్రమే ఉండాలి, ఒంటరిగా ఉండద్దు. ఒంటరిగా వాష్రూమ్ వెళ్ళొద్దు, ఒంటరిగా వాటర్కి వెళ్ళొద్దు, ఒంటరిగా నువ్వు బయటికి రావద్దు, ఒంటరిగా ఏమీ చేయొద్దు, అన్ని గ్రూప్తో కలిసే చేయాలి. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని నువ్వు మెయింటైన్ చేయాలి చెప్పండి. ఈ 3 పాయింట్స్ బాగా వాళ్ళ మైండ్లోని ఫిక్స్ చేసిన తర్వాతే మన పిల్లని, ఈ లాస్ట్ పాయింట్ మాత్రం పిల్లలకి బాగా ఫిక్స్ చేసేయన్నమాట. లైక్ వాళ్ళ బ్రెయిన్లోకి అలా వెళ్ళిపోవాలి. చాలామంది పేరెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ కావడంతో బయటకు తీసుకెళ్లకుండా ఇంట్లో ఎక్కువగా ఆడిపించడం అలా చేస్తూ ఉంటారు. ఫర్ యాపిల్ అని మన బ్రెయిన్లో ఎలా ఫిక్స్ అయిపోయిందో పబ్లిక్ పబ్లిక్లోనే ఆడుకోవాలి, పబ్లిక్తోనే ఆడుకోవాలంటే మీ ఫ్రెండ్స్తోనే ఆడుకోవాలి, మీ ఫ్రెండ్స్తో పాటే వెళ్ళాలి. అది మాత్రం పక్కాగా నేర్పించండి. సో ఈ పాయింట్ నేర్పించిన తర్వాత మీ పిల్లలు ఇంకా బాగా ఫిక్స్ అయిపోయింది అనుకుంటే హ్యాపీగా ఇంకా మీ పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చు. అది ఏ ఏజ్ పిల్లలైనా సరే. వాళ్ళు వినరు కదా, అర్థం కాదు కానీ ఎక్స్క్యూజెస్ మాత్రం చెప్పకండి. పేరెంట్గా అమ్మ నాన్న ఇద్దరిలో ఎవరు ఒక్కరు చెప్పినా సరే వాళ్ళకి బాగా బ్రెయిన్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి నెవర్ ఎవర్ ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళని టచ్ చేయనివ్వకూడదు అని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ రూల్ మాట. సో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ మనం ఎలా నేర్పిస్తున్నామో నిన్ను ఎవరు టచ్ చేయకూడదు అని మనము చెప్పాలి. అండ్ ఆల్సో నువ్వు కూడా ఎవరిని టచ్ చేయకూడదు అని మాత్రం చెప్పాలి. పిల్లలు అస్సలు ఆ పాయింట్ మాత్రం అస్సలు ఏమంటారు వినరు. బట్ ఏంటంటే ఎస్పెషల్లీ కమింగ్ టు స్కూల్స్లోనే ఎక్కువగా చాలా ఒకేషన్స్ జరుగుతుంటాయి. లైక్ కృష్ణాష్టమి కావచ్చు, లేదంటే ఇంకా రకరకాల పండుగలు జరిగేటప్పుడు మంచి అటైర్లో అంటే మంచి బట్టలు వేసి ఆ గెటప్లో రమ్మని చెప్తారు. రమ్మని చెప్పేటప్పుడు కూడా ఎక్స్ట్రా పేర్ ఆఫ్ బట్టలు పెట్టండి, మేము అవి చేంజ్ చేస్తాము అని చెప్తూ ఉంటారు. సో మీ టీచర్ లేదంటే మీ ఆయమ్మ కాకుండా ఎవరైనా సరే డ్రెస్ చేంజ్ చేయకూడదు, ఓపెన్ చేయకూడదు అని వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ చేసేయాలి. ఏ ఫర్ యాపిల్ అంటే ఏంటి అని తెలిసిపోతుంది కదా, అలా ఫిక్స్ చేయాలన్నమాట. సో అది ఎవరైనా సరే నీ డ్రెస్ని మాత్రం టచ్ చేయకూడదు, ఓపెన్ కూడా చేయకూడదని చాలా గట్టిగా ఇన్స్ట్రక్ట్ వాళ్ళ బ్రెయిన్లోకి దిగిపోయేటట్టు మీరు ఏవో యాక్టివిటీస్ చేసి వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయేటట్టుగా ప్రతిరోజు డే అండ్ నైట్ పడుకునే ముందు లేచే ముందు అన్నీ చెప్తూ ఉండాలన్నమాట. ఈ 4 పాయింట్స్ పిల్లల యొక్క పేరెంట్స్ స్కూల్కి పంపించేటప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన పాయింట్స్ మాట. ఏమో ఇప్పుడు జనరేషన్ ఇలా ఉంది. ఒకప్పుడు మన 90s కిడ్స్ ఎలా అంటే అలా బతికే వాళ్ళం. బట్ ఇప్పుడు భయంగా ప్రతి క్షణం భయంగా బతకాల్సి వస్తుంది. సో ఇలాంటి చిన్న పాయింట్స్ చాలా నెగ్లెక్ట్ చేసేస్తాం. ఇవేం పాయింట్స్ ఏం పెద్దగా ఉండవు కదా అని అనిపిస్తుంది. బట్ ఆ చిన్న పాయింట్ మిస్ అవ్వడం వల్ల చాలా గ్రేట్ ఇంపాక్ట్, అంటే చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉంటుంది అన్నమాట. సో హోప్ ఈ 3-4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి డిఏ పేరెంట్స్. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవన్నీ సెకండరీ పాయింట్స్ తర్వాత ఈ పాయింట్స్ మాత్రం ప్రైమరీ పాయింట్స్ మాట, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ పిల్లలతో కూర్చొని మాట్లాడండి, వాళ్ళకైతే బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది. హోప్ ఈ పాయింట్స్ అన్ని మీకు యూజ్ఫుల్ అయినట్లయితే నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇలాంటి పాయింట్స్ మంచి యూజ్ఫుల్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో మంచి పాయింట్స్తో మీ ముందుకైతే వస్తున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్.